స్థానిక ఎన్నికలు ఇక రేపు మాపు తథ్యం అనుకున్నటువంటి సందర్భాన ఖచ్చితంగా పార్టీల సింబల్తో కాకుండా జరిగేటువంటి ఏవైతే ఎన్నికలు ఉంటాయో సర్పంచ్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2 దఫాలుగా ఈ యొక్క ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ మేరకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక అధికారులకు కూడా ఆదేశాలు సైతం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా 2019లో రెవెన్యూ డివిజనల్ వారీగా ఎలక్షన్స్ జరిగాయి. ఆ టైంలో 3 దఫాలుగా ఎన్నికలు నిర్వహించారు తెలంగాణలో. కాకపోతే ఇప్పుడు ఆ 3 దఫాలుగా కాకుండా కేవలం 2 విడతల్లోనే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యేటట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఒక తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎందుకు అలా తీసుకోవాల్సి వచ్చింది, ఏంటి దాని పరిణామాలపై ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ ఎన్నికలపై ఎలక్షన్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 2 విడతల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్, త్వరలో అధికారిక ప్రకటన అంటున్న మంత్రి పొంగులేటి. స్థానిక సంస్థల ఎన్నికలపై ముందడుగు, హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్లోపు ఎన్నికల పూర్తికి ప్రభుత్వం ఆ మేరకు చర్యలు. రాష్ట్రంలో మొత్తం 12,778 గ్రామ పంచాయతీలు, 1,12,000 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయి దగ్గరగా ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఈ అంశంపై కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. సో హైకోర్టు కూడా చాలా సీరియస్ అయినటువంటి సందర్భం. సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కూడా ఆదేశాలు సైతం జారీ చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ తప్పనిసరి అయింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసి రెడీగా ఉంది. నోటిఫికేషన్ రావడమే తరువాయి అంటున్నారు కూడా అధికారులు. అయితే త్వరలోనే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక వార్త అయితే వినిపిస్తోంది. సర్పంచ్ ఎన్నికలు 2 విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల గురించి కీలక ప్రకటన చేసింది. గతంలో అనగా 2019 సర్పంచ్ ఎన్నికలు రెవెన్యూ డివిజన్ల వారీగా 3 విడతలుగా జరిగేవి. కానీ ఈసారి 2 విడతల్లోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికి తగ్గట్టుగా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. 2019లో పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా జరిగాయి. రాజకీయ పార్టీల గుర్తులు ఉండవు కాబట్టి ఫలితాలపై పెద్దగా ప్రభావం ఉండదని అలా చేశారని కూడా చెప్తున్నారు. కానీ ఈసారి 2 విడతల్లోనే పోలింగ్ పూర్తిగా పోతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైనటువంటి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు అలాగే ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈసీ సూచిస్తోంది. రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం పంచాయతీలతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే ప్రభుత్వం మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ పంచాయతీ స్థానాలు నిర్ధారించింది ప్రభుత్వం. మొత్తం 566 జెడ్పీటీసీ అలాగే 566 ఎంపీపీ. మరొకవైపు 44 స్థానాలు తగ్గి 5,773 స్థానాలు అంటే ఎంపీటీసీ స్థానాలు ఉండగా మొత్తం 12,778 గ్రామ పంచాయతీలు వెరసి 1,12,000 వార్డులకు ఎన్నికలు ఈ రకంగా జరగబోతున్నాయి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్కి గవర్నర్ ఆమోదంపై ప్రస్తుతం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. 285A నిబంధన ప్రకారం పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ కోరింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలతో పాటు పంచాయతీలు, వార్డుల లెక్క కూడా తేలిపోయింది. 2019 ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలు 5,817 ఉండగా ప్రస్తుతం 5,773కి తగ్గాయి. ఎంపీపీలు, జెడ్పీటీసీలు 539 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 566కు చేరుకుంది. గతం కంటే ఎంపీటీసీ స్థానాలు 44 తగ్గగా ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలు మాత్రం 27 వరకు తిరగసాగాయి. గతంలో 32 జెడ్పీ స్థానాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 31కి పడిపోయింది. అంటే ఒక స్థానం కోల్పోయింది. అదే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం కావడంతో ఈ జిల్లా స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి అవుట్ అయిపోయింది. 2019లో 12,848 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా ప్రస్తుతం వాటి సంఖ్య 12,778కి పడిపోయింది. 2019లో గ్రామాల, వార్డులు 1,13,136 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 1,12,694కి చేరుకుంది. ఖచ్చితంగా అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా 2 విడతల్లో అంటే 2019లో 3 విడతలుగా
రెవెన్యూ డివిజన్ల వారీగా విభజించి 2019లో 3 దఫాలుగా నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆనాడు. సో ఖచ్చితంగా అంటే పార్టీ సింబల్తో జరగవు కాబట్టి దీనికి పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో ఖచ్చితంగా 2 విడతల్లో ఈసారి తేల్చేయాలన్నట్టుగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఈ మేరకి ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రభుత్వానికి కూడా ఆ మేరకు ఆదేశాలు సైతం జారీ చేసినట్లుగా తెలుస్తోంది.